సార్ మేము దర్యాప్తు చేస్తాం సార్. కూల్ డౌన్ సార్. దర్యాప్తు చేయడం కదయ్యా, ఆడిని పట్టుకోవాలి. ఆడి రక్తంతో నా కాళ్ళు కడుక్కుంటా, ఆడిని కైమా చేసి నా కోళ్ళకు బేతగా పెడతా. ఆడిని పట్టుకోవయ్యా, పట్టుకోవయ్యా ఎస్ఐ, పట్టుకోవయ్యా. సార్ ప్లీజ్ కూల్ డౌన్ సార్. కూల్ డౌన్ సార్. కూల్ డౌన్ సార్. కానిస్టేబుల్స్ సార్ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. సార్ మీరు రండి సార్. మీరు రండి. రండి సార్. రండి సార్. అన్యాయం అయిపోయినావు కదరా కూల్ డౌన్ కొడకా, సార్. కూల్ సార్. కొడకా. సార్ మీరు రండి సార్. నేను ఉన్నాను కదా. రండి సార్. రండి సార్. చైతన్య, చైతన్య, నిజం చెప్పు, నువ్వు ఈ హత్య చేయలేదు కదా? నీ మీదొట్టు, నేను ఈ హత్య చేయలేదు. సత్యభామ బట్టల షాప్ లో క్వాలిటీ ఎక్కువను రేట్లు తక్కువ. నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు చెప్పింది నమ్ముతున్నాను. చైతన్య, నిన్ను ఈ సత్యభామ బట్టల షాప్ కి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలీదు. చైతన్య, నీ కత్తే మనోజ్ వీపులో ఉంది కాబట్టి పోలీసులు నమ్మరు, మనోజ్ తండ్రి నమ్మడు. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఈయన పర్సనాలిటీ సరిపడే మంచి లేడీ డ్రెస్సెస్ చూపించండి. ఓకే మేడం. సజిత, లేడీ డ్రెస్సెస్ ఎందుకు? నువ్వు నోరు మూసుకో, నాకు అన్ని తెలుసు. మీరు చూపించండి. అలాగే. రా చైతు. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. ఇది నా ఫ్రెండ్ చైతు. నమస్తే ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. బయట ఉంటే పోలీస్ ప్రాబ్లం అని, ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం అని. అమ్మాయి కదా, నేను చెప్పాను మా మమ్మీ చాలా మంచిది, మా హాస్టల్లోనే ఉండొచ్చని. ఏంటి అలా చూస్తుంది? నేను ఆడపిల్లని కాదని గుర్తుపట్టిందా ఏంటి? నూర్మి, ఏంటంటే అలా చూస్తున్నారు? నేను అమ్మాయిలా కనిపించడం లేదా? అబ్బే అదేం లేదమ్మా. వయసులో ఉన్నప్పుడు నేను నీ అంత అందంగా ఉండేదాన్ని. అది చూసే వీళ్ళ నాన్న నా వెంట పడ్డాడు. నువ్వు నాకు నచ్చావు. మీరు కూడా నాకు నచ్చారు ఆంటీ. గడుసు పిల్లవే. తారకం, తారకం అంటే అమ్మాయి పేరు కదా. వీడేంటి మారువేషంలో ఉన్న మాటలా ఉన్నాడు? అబ్బా, ఎక్కడా మగవాసన వస్తుంది? మగవాసన లేదు, నీ బొంద వాసన లేదు. చెప్పేది విను. చెప్పండి. మైండ్ బ్లోయింగ్. ఏయ్, చందనపు చెక్కకు బంగారు పూత పూసినట్టుగా ఉన్నారు. ఎవరక్కయ్యా? ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తా కానీ ఈ అమ్మాయిని తీసుకెళ్లి 101 రూమ్ చూపించు. అలాగే, మీరు ఏ గది చూపించమంటే ఆ గది చూపిస్తా. ఏయ్ రా. థాంక్స్ మమ్మీ, వస్తున్నా. నా పక్కన ఉన్న. అబ్బా, మీరేంటి కదిలితే కాలు జారుతారా? కాల్ రోల్ అయింది. ఏ అడగితా, మీరు గతంలో బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళ? ఎందుకలా అడిగారు? ఎదిగే వయస్సు కదా. బైదివే, నాకు కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. మీకు లవ్ స్టోరీయా? ఆ, ఎందుకంత షాక్ అవుతారు? చెబితే సిగ్గుతో తడిసిపోతుంది, చెప్పకపోతే ఆరాటంతో చచ్చిపోతుంది. ఏంటది? మనస్సు. ఇదిగో, ఇదే మీ రూము. ఓ, ఏయ్, అబ్బా, కీసు నా దగ్గర ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత తిప్పినా తాళం రావట్లా. మీరుండండి, నేను తీస్తాను. ప్లీజ్. అయ్యో, ఏంటా కూతు పనులు? టింగ్ టింగ్ టింగ్. అబ్బా. రండి. ఓ, విశాలమైన గది. ఇక్కడ మీరు ఏం చేసుకున్నా అడిగే వాళ్లే ఉండరు. ఏం చేసుకోమంటావు? ఆ? ఇలా వాటేసుకోమంటావా? ఏయ్, నువ్వు వెళ్ళి 2 కాఫీ తీసుకురా. ఓకే. నీ కాఫీయా బూస్టా? హార్లిక్స్. అబ్బా, లిప్ మూమెంట్ ఎంత బాగుందో. ఏయ్, ముందు వెళ్ళు. ఓకే. జగదాంబ గారు, మేమందరం మా జీవితంలో జరిగిన మరచిపోలేని సంఘటనల గురించి చెప్పాం.
మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా చెప్పండి. ఆయన నాతో గడిపిన ప్రతి సంఘటన మర్చిపోలేనిది. ఒకసారి ఏం జరిగిందంటే, హృదయ జసల గసల దిల్లన. అవును, ఇది ఎక్కడికి వెళ్ళినట్టే. ఇప్పుడు మొగుడైనవాడు ఇంట్లోకి రాగానే పెళ్ళం ఎదురొచ్చి అలా నిలబడి, ఏమండి ఇదేనా రావడం? మీరు కాఫీ తాగుతారా, పెగ్గేస్తారా, స్నానం చేస్తారా, ఏ నీళ్ళు పెట్టమంటారేంటి, భోజనం వడ్డించమంటారా అని అడగాలి కదా. అచ్చే అడగదే, ఎందుకు అడుగుతుంది? మొగుడంటే ఇది గౌరవం ఉంటే కదా. అవును, ఇది ఏడు చేస్తున్నట్టు ఎక్కడికి వెళ్ళినట్టు ఎక్కడికి వెళ్తుంది? ఎంతసేపు పడగదిలో దొర్లు తొంగడమే కదా దీనికి అలవాటు. ఇవాళ అయిపోయావే. చుట్టలేదు గానీ పక్క మీద పడుతుంది కావాల్సి వచ్చింది. అయిపోయారే అయిపోయారే చంపేస్తాను. ఎక్కడ అమ్మ ఏదో నీ లేని టైంలో చూస్తే ఈడితో చంపేస్తాడా 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 చంపేస్తాడా. ఏమండి ఏమిటండి ఉత్తమ మీద కొడుతున్నారు? ఇవాళ ఈ బట్టతలాడు బుర్ర బట్టలు కొట్టేస్తా. బట్టతలాన్ని చంపడం ఏమిటండి? ఏ బట్టతలాడు? మీకు పిచ్చి పట్టిందా? ఏ నువ్వు ఎక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నాను. కాదు, ఈ మంచం మీద దుప్పటెందుకే నలిగింది? మంచం మీద దుప్పటి నలిగిందా? ఏంటండి మీ మాటలు మీరును? పొద్దుటి నుంచి ఇంటి పనులు చేసి చేసి నడు నొప్పిగా ఉంటే కాసేపు పడుకుని నిద్రపోయాను. పడుకున్నావా? పడుకున్నా కాదని ఒప్పుకుంటాను. పడుకున్నదాన్ని పడుకున్నట్టుగా ఉండాలి కదా. తల్ల పూలెందుకు రాలినాయి? పడుకుంటే తల్ల పూలు రాలవా ఏంటి? ఏంటి అనుమానం? కరెక్ట్ ఒప్పుకుంటాను. సరే, నువ్వు లేచి లేవంగానే బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం ఎందుకే చేసావు? అబ్బాబ్బా, ఏంటండి అనుమానపు మాటలు? స్నానం చేస్తే అనుమానం, తల్లో పువ్వులు రాలితే అనుమానం, పడుకుంటే అనుమానం. ఏమండి, మీ మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను. కలలో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ పడుకుంటాను. ఓహో, కళ్ళలో మాత్రం నన్ను తలుచుకుంటావా? బయట మాత్రం బట్టలు తలుచుకుంటావా? చంపేస్తానే. నాకు మొత్తం ఫేస్ రీడింగ్ అంతా బాగా తెలుసు. మంచి ఫేస్ చూసి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తానే. నువ్వు నా దగ్గర వేసుకెళ్ళేస్తావు. చంపేస్తాను. ఈ సంగతి అదర్రా నా జీవితంలో జరిగిన మరుపురాని సంఘటన. చందమామ రావే జావిల్లి రావే కొండెత్తి రావే, చందమామ రావే జావిల్లి రావే. రావా చెప్తా నీకు గ్యాలోస్ లాగా. బాలాజీ ఏం చేస్తున్నావమ్మా? ఈ గాలం తోటి ఆ చందమామ లాగుతున్నా. అరే నీ అమ్మకడి బంగారంగాను, పిచ్చి మాలోక మైండ్ లో ఎన్ని తెలివితేటలో. నీదే నిచ్చినుందా? దేనికి? ఆ నిచ్చినెక్కి ఆ చందమామని తెంపేద్దాం. ఏమిటి చందమామని తెంపేస్తావా? అదేమన్నా సూదిలో దారమా తెంపేయటానికి? పిచ్చ పురుగా. నీకెందుకు? నువ్వు వెళ్ళి నిచ్చి తీసుకురాపో. వెనకటికి నీలాగే ఒకడు విందు భోజనం కోసం మసాలా నూరి పిట్టల వేట కోసం వెళ్ళాట. లుడు పిత్తిరోడా. తెచ్చావా? నేను పట్టుకుంటాను, నువ్వు పైకెక్కు. ఆ చందమామని పుట్టుక్కని తెంపే. చిలిపి గట్టిగా పట్టుకో. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయి. చందమామ పారిపోతాడు. చందమామ ఏమైనా ఈగా దోమ పారిపోవటానికి? అతను పురుషుడేగా. అయ్యో బాలాజీ కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో బాల్ ఇలా పడుకుంటే చాలా బాగుంది. దయచేసి తోసేకు, కొద్దిసేపు మెయింటైన్ చేయవా? చందమామ దొరక్క నేను ఎడుతుంటే ఏదో దొరక్క నువ్వు ఎడుతున్నాడా? ప్లీజ్ కొంచెం కోఆపరేషన్ బాలు. కోఆపరేషన్ లేదు, ఆపరేషన్ లేదు. ఏ బాలు బాలు, అబ్బా అబ్బా బాలు కాలు మడత పడుతుంది. అబ్బా. హలో, పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. మ్యాటర్ అంటే చెప్పా. ఓ ఎస్ఐ గారా? కౌన్సిల్ గారి అబ్బాయి హత్య విషయంలో ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదండి, ట్రై చేస్తున్నాం. ఎంతకాలం ట్రై చేస్తారయ్యా?
ఈ హత్య చేసిన చైతన్య సజితనమ్మ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయిని పట్టుకుంటే చైతన్య విషయం తెలుస్తుంది. నీలాంటి బుర్ర తక్కువ వాడిని డిపార్ట్మెంట్ లో పెట్టుకుంటే కేసులని ఇలాగే పెండింగ్ లో ఉంటాయి. రై ఎవరా నువ్వు? నీ మొగునిరా. నీకు దమ్ముంటే నేనెవరినో తెలుసుకో. ఎస్, మై నేమ్ ఇస్ తాండ్రా. పప్పారాయుడు వంశానికి చెందిన వాడిని. ఇప్పుడు ఆ సుత్తి ఎందుకండి బాబు? బెలూన్ బర్స్ట్ అయిపోతుంది. చూడమ్మా, యాక్చువల్ గా మనోజ్ కత్తిలో వీపు దిగినప్పుడు, కత్తిలో వీపు కాదండి, వీపులో కత్తి. నాకు తెలుసురా నువ్వు ఎలర్ట్ గా ఉన్నావా లేదని టెస్ట్ చేస్తున్నాను. చూడు మిస్, సజిత